ప్రకటన వినండి. జాన్సన్ విక్టర్ గారు ఈ ఆల్బమ్లో ఈ సంవత్సరం 3 పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేత పాడించడానికి సిద్ధపడుతున్నారండి. జాన్సన్ విక్టర్ గారు ఈ సంవత్సరం ఆల్బమ్ అంటే నెక్స్ట్ ఇయర్ దించుతారు, అది జనవరిలో. ఆ ఆల్బమ్లో 3 పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేత పాడిస్తున్నారు. ఒక పాటకు 31,000 తీసుకుంటాడు ఆయన, ఇంక్లూడింగ్ స్టూడియో. ఏనా స్టూడియోది కాకుండా 31,000 ఆయన తీసుకుంటాడు ఒక పాటకే. 3 పాటలు ఇంచుమించు 93,000 అవుతుంది. మీలో ఎవరైనా సరే ఈ పాట మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే, ఈ పాట నేను స్పాన్సర్ చేస్తానండి అని ఎవరైనా మరి నెట్ను వీక్షిస్తున్న నా పిల్లలు కానీ, సంఘంలో ఉన్న పిల్లలు కానీ, జాన్సన్ గారి నెంబర్ నోట్ చేసుకోండి. 95 సెల్ నెంబర్ 95 73 97 30 50. మళ్ళా చెప్తానండి, ఈ 3 పాటలకి ఒక్కొక్క పాటకి స్పాన్సర్ చేయొచ్చు, 2 పాటలకు స్పాన్సర్ చేయొచ్చు, 3 పాటలకు కూడా స్పాన్సర్ చేయొచ్చు. స్పాన్సర్ చేయాలనుకునే వాళ్ళు జాన్సన్ గారి సెల్ నెంబర్ రాసుకోండి. 95 73 97 30 50. 95 73 97 30 50. దయచేసి ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మీ సహాయాన్ని పంపితే మీ పేరు మీద ఆ పాట, దేవుని పాట మరి సుబ్రహ్మణ్యం గారి చేత పాడించడానికి మరి చెన్నై వెళ్ళబోతున్నారు. ప్రార్థనలో పెట్టుకోండి, ప్రార్థన చేయండి. మన కార్యక్రమాల గురించి అన్ని కర్టన్స్ అన్ని తొలగించండి. లైటింగ్ లోపలికి వస్తుంది. బయట ఉన్న కట్టను బయటకు వెళ్ళిన వాళ్ళు వెంటనే కట్టండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రపంచానికి మేమే దిక్కు అనే సంగతి ప్రపంచానికి తెలియాలి అంటే ప్రపంచ భాషలన్నిటిలోకి మీ మాటలు వెళ్ళాలని కోరుకుంటున్నాను. దొంగలెందరో నాకంటే ముందుగా ఈ లోకంలో ప్రవేశించి సొమ్ము చేసుకుంటూ ఇచ్చేవారిని మోసం చేస్తూ కన్న మిమ్మల్ని కూడా కళ్ళు గప్పి దగాకోర్లుగా మారిపోతున్న ఎందరో బడా చోర్లు క్రైస్తవ భక్తుల వేషాలలో ప్రజల మధ్య ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నారు. వాళ్ళందరి ఆట కట్టించాలి అంటే అసలు సిసలైన నీ బోధ ప్రపంచ అన్ని భాషల్లోనికి వెళ్ళాలి కనుక దానికి మార్గాన్ని మీరు తెరవాలని ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఫలించాలని, మీ సంకల్పం నెరవేరాలని దేవా మరి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి, సంఘంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఈ సార్వత్రిక సంఘంలో నెట్టముందు కూర్చున్నారు, వాళ్ళందరినీ పేరు పేరున పరసంబంధమైన ప్రతి దీవెనతో నింపి క్రైస్తవ్యం అంటే కష్టాలు, కన్నీళ్ళు, త్యాగాలు అనే నిజాన్ని వాళ్ళు తెలుసుకునేటట్లు సహాయం చేయండి. అదేవిధంగా ప్రార్థించమని కోరిన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. జరుగుతున్న సభల కొరకు, సమావేశాల కొరకు, స్త్రీలలో పురుషులలో వాటన్నిటినీ దీవించండి దేవా. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలలను, రీసెర్చ్ సెంటర్లను, ప్రిన్సిపాల్స్ని, కోఆర్డినేటర్స్ని, డైరెక్టర్స్ని, డిప్యూటీ డైరెక్టర్స్ని తండ్రి అందరినీ పేరు పేరున దీవించి ఈ రాజ్య సువార్త ప్రపంచ నలుచెరుగులకు, ప్రపంచ లేదా భూ దిగంతముల వరకు వెళ్ళగలుగుటకు సహాయం చేయమని, మరి మీ కుమారుడు వెళుతూ చేసిన మాట, ఇచ్చిన వాగ్దానం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే మాట మా కాలంలో నెరవేర్చమని హృదయపూర్వకంగా మీ పాదపద్మములు పట్టుకొని అడుగుతూ ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ సెలవు.